జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల ఆధిక్యంతో ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించాడు కదా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి 98,988 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి. మొత్తానికి బీజేపీ డిపాజిటే కోల్పోయింది. అయితే ఇక్కడ మెయిన్ గా కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య గట్టి పోటీ జరిగింది. ఒకనొక టైంలో బీఆర్ఎస్ గెలిచేలా కనిపించింది. ఇంత మెజారిటీతో కాంగ్రెస్ గెలవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారి వ్యూహాలు. అవి ఏంటి అంటే నంబర్ 1, అక్కడ మైనారిటీ ఓట్లు పక్కకు వెళ్లకుండా తమ వైపు తిప్పుకునేందుకు పోలింగ్ కు ముందే అజాహరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. నంబర్ 2, సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు గల్లీ గల్లీ తిరిగి మరి ఓటర్లను అట్రాక్ట్ చేశారు. నంబర్ 3, ముఖ్యంగా సీనియర్లను కాదని అక్కడ గట్టి పట్టు ఉన్న నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు. హైడ్రా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎన్నికల్లో ఇది కూడా ప్లస్ అయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అయితే మరి బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే నంబర్ 1, కేసీఆర్ గారు చాలా రోజుల నుంచి రాజకీయాలలో యాక్టివ్ గా లేకపోవడం, అలాగే ప్రచారం చేయకపోవడం. హుజూరానగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు ప్రచారం చేశారు, అక్కడ గెలిచింది. దుబ్బాక, హుజూరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలలో కేసీఆర్ గారు ప్రచారం చేయలేదు, అయితే అక్కడ ఓడిపోయింది. నంబర్ 2, కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, కవిత అనుకూల ఓట్లన్నీ చీలిపోయినాయి. నంబర్ 3, హరీష్ రావు గారి నాన్న చనిపోవడంతో ఆయన ఇక్కడ ప్రచారం చేయకపోవడం, అది కూడా ఒక మైనస్. నంబర్ 4, మెయిన్ గా ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే క్రెడిట్ మొత్తం కేటీఆర్ గారికి వెళ్లిపోతుందని గ్రేటర్ ఎమ్మెల్యేలంతా ఇతనికి సపోర్టే చేయలేదు. గట్టిగా చూస్తే ఈ ఉప ఎన్నికలో కేటీఆర్ గారు ఒక్కడే కష్టపడ్డట్లు కనిపిస్తుంది. అయినా సరే గానీ బీఆర్ఎస్ కు బానే ఓట్లు పడ్డాయి. సో వీటన్నిటిని చూస్తే మీరేమనుకుంటారో తప్పకుండా కమెంట్ చేయండి.